కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేయాలని వైసీపీ ఇన్ఛార్జ్ గాదే మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని గుర్తు చేశారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరులో జరిగిన వైసీపీ నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 12న జిల్లా ప్రధాన కేంద్రాల్లో జరిగే యువత పోరుబాట క్యాలెండర్ను మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ రోజున ఆయన ఏదైతే ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు, మేనిఫెస్టో అంటే మా నాయకుడు ఏమన్నాడు, అదొక భగవద్గీత, అదొక ఖురాన్, అదొక బైబుల్ అన్నారు. మీరు కూడా మేనిఫెస్టో ఎందుకు ఇస్తున్నారండి? మేము ఇది చేస్తామని చెప్పడానికి ఇస్తున్నారు. అది కూడా మీరు చేయకుండా మీరు ప్రజల్ని ఎంతకాలం మభ్యపెట్టి ఎంతకాలం ఈ విధంగా చేస్తారు? ఇంకా ఊళ్ళలో గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని ఏ పనులు చేయకుండా వాళ్ళు వస్తే వీళ్ళని తీయాలి, వీళ్ళు వస్తే వాళ్ళని తీయాలి. ఇదేనా మన రాజకీయం? ఇది ఎంత మటుకు సంబంధించిన కాదు. నేను చాలా చిన్నవాడిని రాజకీయంలో. ఈ మధ్యన మా నాన్నగారి తర్వాత వస్తాం. 50 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు బిడ్డను నేను. అందుకని చిన్నప్పటి నుంచి చూసి రాజకీయం ఎందుకు ఇంత ఈ విధంగా అయిపోయిందా అనేది కొంచెం బాధ అనిపిస్తుంది. మా ఊర్లోనే 40 ఏళ్ళ నుంచి చేస్తున్న ఫెయిర్ ప్లే షాప్ ఈరోజు తీయాల్సిన అవసరం ఏంటి? మధ్యలో 20 ఏళ్ళు అధికారం చేశారు కదా, ఆ రోజున రాని ఆలోచన ఈరోజు ఎందుకు వచ్చింది? ఇది గ్రామాల్లో మంచి పద్ధతి కాదు. ఏ రోజున కూడా మా ఫెయిర్ ప్లే షాప్స్ 40 ఏళ్ళ నుంచి ఒకరికే ఉన్నాయి. ఏ పార్టీ రాని ఒకరికే ఉంది. ఇప్పుడు ఈ కొత్త సంప్రదాయం ఏమొచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. కాన్స్టిట్యున్సీ మొత్తం ఫెయిర్ ప్లే షాప్స్ అన్నింటిని కూడా మార్చేసేయాలని ఈ ఆచారం పెడితే రేపొద్దున 5 ఏళ్ళ తర్వాత ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వస్తారా? ఈ విధంగా గ్రామాల్లో కక్షలు ఈ విధంగా ఒకరి మీద ఒకరికి ఈ విధంగా చేస్తే అది ఏ విధంగా గ్రామ పాలన అవుతుంది, గ్రామం ఏ విధంగా బాగుపడుతుంది అనేది